నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం 3 రోజుల పాటు ఆమె ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. రేపు చంద్రగిరిలో యాత్ర ప్రారంభం కానుంది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం 3 రోజుల పాటు ఆమె ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. రేపు చంద్రగిరిలో యాత్ర ప్రారంభం కానుంది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించున్నారు. ప్రతి వారం 3 రోజుల పాటు ఆమె ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ యాత్ర రేపు చంద్రగిరిలో ప్రారంభం కానుంది.
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం 3 రోజుల పాటు ఆమె ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ యాత్రను చంద్రగిరిలో రేపు ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందజేస్తారు. సుధీర్, చెప్పండి, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? 3 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు నిన్న నారా భువనేశ్వరి గారు రేణుగుండ విమానాశ్రయం కూడా అనంతరం తిరుపతిలో బస్ చేసినాక నేరుగా తిరుమలకి వెళ్లారు. ఈ రోజు ఉదయం విఐపి దర్శనానికి వెళ్ళి ఏదైతే ప్రోటోకాల్ దర్శనం ఉందో 10:30కి ఆ ప్రాంతానికి స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 గంటల ప్రాంతంలో దర్శనం చేసుకుని తిరుమల నుంచి తిరుపతి కొద్దిసేపు క్రితమే బయలుదేరి వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా ఈ యొక్క జూపా సమీపంలో ఉన్న ఆ రోడ్డు మార్గాన నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళ కులదేవత అయినటువంటి నాగదేవత, అలాగే గ్రామ దేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఇద్దరికి కూడా ప్రత్యేక పూజలు చేపట్టేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద కూడా పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మహిళలను ఉద్దేశించి నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం మొదటి బహిరంగ సభ నారా భువనేశ్వర్ గారి ఈ యొక్క ప్రాంతం నుంచి జరుగుతూ మన ప్రస్తుతానికి చంద్రగిరి కోట ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణం వద్ద ఉన్నాము. దాదాపు 10,000 మంది మహిళలతో రేపు ఈ యొక్క ప్రాంగణంలో ఈ నిజం గెలవాలి కార్యక్రమానికి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీంట్లో మహిళలను ఉద్దేశించి అలాగే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా నారా భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పటికే తీసుకుంటే ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారనేటువంటి నేపథ్యంలో దానిపైన పబ్లిక్ లోకి తీసుకెళ్లారు దిశగా, అలాగే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ వైఖరి పైన కూడా, అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దౌర్జన్యాల పైన కూడా ప్రజలను దృష్టికి తీసుకెళ్లే దిశగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే పొంగునూరులో తీసుకున్నట్టయితే 2 రోజుల క్రితము శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్రగా బయలుదేరినటువంటి తెలుగుదేశం కార్యకర్తలను అక్కడ అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క టీషర్ట్లు, వాళ్ళ జెండాలు కూడా పెరిగి పడేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్నంతా కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడంతో ప్రజల్లో, అలాగే ఇక పొంగునూరు, పీలేరు, చిత్తూరులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, మహిళలంతా కూడా ఈ యొక్క సభాస్థలానికి చేరుకోనున్నారు. ఇక మృతి చెందినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత 2 రైతులు కూడా మృతి చెందిన పకాల పెరుమూరు సంబంధించినటువంటి వారు స్వగ్రామానికి వాళ్ళ గృహాన్ని వద్దకు ఈరోజు మధ్యాహ్నం పైన అక్కడ చేరుకుని కుటుంబ సభ్యుల్ని భువనేశ్వర్ గారు పరామర్శించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రేపు అలాగే ఇక టీటీడీకి సంబంధించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా వచ్చేటువంటి విఐపీలు ఎవరున్నా కూడా ఆలయ ప్రాంగణం బయట మీడియాతో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరన్నా వస్తే పలకనింపులు, సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు భువనేశ్వర్ గారు ఈ యొక్క బహిరంగ సభ కోసం తిరుపతికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నారు. అయితే ఆమె బయట వచ్చేటువంటి సమయాన్ని భక్తులు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు వీళ్ళంతా కూడా ఆమెకి పుష్పగుత్తాలు అందించేటువంటి దిశగా వచ్చినప్పటికీ పూర్తిగా పోలీసులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఈ యొక్క గ్యాలరీ ఏదైతే రాంబాగిచ్చ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంకి వచ్చినాక ఆమెతో పాటు విషెస్ చెప్పారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం సక్సెస్ అవ్వాలనేటువంటి దిశగా ఆమెకి స్వామివారి చిత్రపటాలు, పుష్పగుత్తాలు కూడా అభిమానులు అందించిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో నారావారిపల్లి చంద్రబాబు నాయుడు స్వగ్రామైనటువంటి ప్రాంతంలో అటు గ్రామ దేవత, అలాగే ఇక వాళ్ళ కులదేవత ఇద్దరికి కూడా పూజా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.